రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చాలా వరకు మెజారిటీ స్థానాల్లో టీడీపీ ఇప్పటికీ ఆధిక్యంలో రావడం జరిగింది. దాదాపుగా అన్ని అంటే 175కి 120 నియోజకవర్గాల్లో పూర్తిగా టీడీపీ హవా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎన్డీఏ కూటమికి దాదాపుగా పోస్టల్ బ్యాలెట్‌లో భారీ మెజారిటీ దక్కిందని చెప్పుకోవాలి. ఇక చిత్తూరు జిల్లాకు విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న రోజాది మాత్రం ఈసారి పోస్టల్ బ్యాలెట్‌లో వెనుకబడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రోజా దాదాపుగా ఒక 600 నుంచి 800 ఓట్ల నడుమ వెనకంజలో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ వస్తుంది. ఇక మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి కూడా రోజా ఎక్కువ ఓట్ల వెనక్కి అంటే మైనస్‌లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భానుప్రకాష్ ఉన్నారో అతను అనుకోని విధంగా భారీ స్థాయిలో మెజారిటీ సాధించే అవకాశం అయితే ప్రస్తుతం నగిరిలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే అనేక సంస్థలు కూడా ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో రోజా మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుందన్న సంకేతాలు అయితే ముందు నుంచే వినిపిస్తూ వచ్చాయి. అయితే రోజా మాత్రం తాను చేసిన మంచి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, తనని గెలిపిస్తాయని కూడా ఆమె పలుమార్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎంతో ఆసక్తికరమైన నగరి నియోజకవర్గం మాత్రం పూర్తి స్థాయిలో ఈసారి రోజాకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్న పరిస్థితి ముందు నుంచే వచ్చింది. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో ఆ నిర్ణయం అనేది ఖచ్చితంగా కనిపించిందనే మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగులు పూర్తిగా రోజాకు వ్యతిరేకంగా ఉన్నారని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మనకి అర్థమవుతుంది. అలాగే మొదటి రౌండ్ లో కూడా రోజా వెనుకంజలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తూ వస్తుంది. ఇదే విధంగా మరో కీలకమైన నేత జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ముందు నుంచి పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యత కనబరుస్తూ వస్తున్నారు. మొదటి రౌండ్ లో ఆయన 2000 పైచిలకు ఓట్ల మేర ఆయన ఆధిక్యంలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. ఇక డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి కూడా వెనుకంజలో ఉన్నారు. అక్కడ విఎం థామస్ ముందంజలకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తాయి. అయితే ఎప్పుడు జిడినగర్ అనేది వైసీపీ కంచుకోటగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈసారి టీడీపీకి అక్కడ అత్యధిక ఓట్లు రావడం, మొదటి రౌండ్ లోనే అక్కడ లీడ్ రావడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇక్కడ కంచుకోటకు బిట్టలు బారే పరిస్థితి అయితే అధికంగా కనిపిస్తుందని కూడా మనకు చెప్పుకోవచ్చు. ఇక మరో కంచుకోటగా మనం పూతలపట్టు చెప్పుకోవచ్చు. పూతలపట్టులో కూడా మొదటి రౌండ్ లో ఆధిక్యం కనపరిచిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎవరైతే పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ఉన్నారో మొదటి రౌండ్ నుంచి కూడా ఆయన ఆధిక్యత ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీని పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యత కనపరిచిందని చెప్పుకోవచ్చు. ఇక తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్ లో భూమన అభినయ్ రెడ్డి ఆధిక్యత కనపరిచారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ లో మోహిత్ రెడ్డి, చెన్నైకి సంబంధించిన మోహిత్ రెడ్డి ఆధిక్యత కనబరిచినప్పటికీ రెండవ రౌండ్ నుంచి కూడా అయితే ఏదైతే ఈవీఎం లెక్కింపు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి టీడీపీ అభ్యర్థులు అలాగే జనసేన అభ్యర్థి ముందంజలో వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక పార్లమెంట్ స్థానంలో చిత్తూరుకు సంబంధించి చిత్తూరులో దగ్గుమల్ల ప్రసాదరావు ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకి తెలుస్తూ వస్తుంది. ఇక తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి ఎవరైతే వైసీపీ అభ్యర్థులు గురుమూర్తి లీడ్ లో ఉన్న కూడా పరిస్థితి అక్కడ కనిపిస్తూ వస్తుంది. ఇక రాజంపేట స్థానానికి వస్తే రాజంపేటలో కనివిని రీతిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తం మీద అనేక బెట్టింగ్ల నడుమ సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా పరిస్థితి మాత్రం కీలకమనే చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక విమర్శలు, అనేక మాటల దాడులు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడినటి నుంచి కూడా రోజా కొంచెం దుందుడుగా వ్యవహరించిన పరిస్థితి అయితే నగిరిలో మనకి కనిపిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే రోజా గెలుస్తారా లేదా అన్నది మాత్రం చివరి రౌండ్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2000-3000 లీడ్ అనేది మరి కొన్ని రౌండ్లలో మారే అవకాశం కూడా ఉంటుందని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే చిత్తూరు జిల్లాలో మాత్రం అత్యధిక స్థానాలు టీడీపీ ఇప్పటికే లీడ్ లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.